ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. P4లో నేను సైతం కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్న సీఎం చంద్రబాబు. డ్రోన్ నుంచి దూసుకు వెళ్లిన స్వదేశీ క్షిపణి. రాజస్థాన్లో కుప్పకూలిన స్కూల్ భవనం. పెద్దాపురంపై మళ్లీ పాత ముద్ర. ఏపీ తెలంగాణలలో నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీం తిరస్కృతి. ఆకలి చావుల అంచున గాజా. అనంతబాబుకు ఝలక్. ముదురుతున్న టెంపుల్ వార్. థాయిలాండ్ కాంబోడియా మధ్య మరింత పెరిగిన దాడులు. కరివేపాకులో ఔషధ గుణాలు పుష్కలం. ఈరోజు వార్తలను చూద్దాం. నేను సైతం. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. ఈ మేరకు అయాం మార్గదర్శి బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. సచివాలయంలో జీరో పావర్టీ P4 పై సమీక్ష నిర్వహించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. అందరిలోనూ చైతన్యం నింపేందుకు మరింత మంది సంపన్నులు మార్గదర్శులుగా ముందుకు వచ్చేందుకు ఇది దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు. అనంతబాబుకు ఝలక్. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈ నెల 22న ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి న్యాయస్థానం నిరాకరించింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించలేమని తేల్చి చెప్పింది. తదుపరి దర్యాప్తునకు మాత్రమే ట్రయల్ కోర్టు అనుమతినిచ్చిందని గుర్తు చేసింది. అనంతబాబు ఇప్పటికే కేసులో నిందితుడిగా ఉన్నాడని, తదుపరి దర్యాప్తు వల్ల ఆయనకు ఎలాంటి హాని జరగదని స్పష్టం చేసింది. ఏపీ తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు సుప్రీం నో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2022లో పునర్విభజన జరిగిన జమ్మూ కాశ్మీర్తో సమానంగా ఏపీ తెలంగాణను పరిగణించాలంటూ కె పురుషోత్తం రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ 3వ అధ్యాయం కిందకు జమ్మూ కాశ్మీర్ రాదని, ఆ రాష్ట్రంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను పోల్చలేమని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎస్ కోటేశ్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏపీ తెలంగాణలో పునర్విభజన చేపడితే మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచి అవే డిమాండ్లు వస్తాయన్నారు. డ్రోన్ నుంచి దూసుకు వెళ్లిన స్వదేశీ క్షిపణి. మన దేశ ఆయుధ బలం రోజురోజుకు బరువెక్కుతోంది. స్వదేశీ ఆయుధాల సామర్థ్యంతో తాజాగా మరో ముందడుగు పడింది. డ్రోన్ల నుంచి లక్ష్యాల పైకి దూసుకువెళ్లే తేలికపాటి క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ULPGM-V3ని DRDO కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో పరీక్షించింది. దీంతో శత్రు దుర్భేద్యమైన ప్రాంతాల్లో కూడా మానవరహిత ఏరియల్ వెహికల్ ద్వారా ఈ క్షిపణిని సంధించవచ్చు. విజయవంతమైన ఈ పరీక్ష విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా X వేదికగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారత రక్షణ సామర్థ్యాల్లో ఇదో మైలురాయని ఆయన అభివర్ణించారు. రాజస్థాన్లో కుప్పకూలిన స్కూల్ భవనం. రాజస్థాన్లో ఘోరం జరిగింది. జలావర్ జిల్లా పిప్లోడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోని ఓ భాగం కూలిపోయింది. ఈ ఘటనలో స్లాబు, ఇటుక గోడల శిథిలాల కింద చిక్కుకొని 7 విద్యార్థులు మరణించారు. మరో 28 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 7:45 విద్యార్థులు ప్రార్థన కోసం సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం జలావడ్లోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 9 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బడిలో 5 తరగతి గదులు, 1 కార్యాలయ గది ఉన్నాయి. స్కూలు భవనాన్ని 1994లో నిర్మించారు. 2011లో అదనంగా కొన్ని గదులను నిర్మించారు.
ప్రస్తుతం కూలిపోయింది 31 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలోని పోర్షనే. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన పిల్లలు వేగంగా కోలుకోవాలని ముర్ము ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ఈ ఘటన తీవ్ర బాధాకరమని, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్రానికి లేదు. రాజ్యాంగ ప్రవేశిక నుండి సోషలిస్ట్, సెక్యులర్ పదాలను తొలగించే యోచన కేంద్ర ప్రభుత్వానికి ఏమీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. సోషలిజం అంటే మన దేశ పరిస్థితుల ప్రకారం సంక్షేమ రాజ్యమే గాని ప్రైవేటు రంగం వృద్ధిని అడ్డుకోవడం కాదని, అలాగే రాజ్యాంగం మౌలిక స్వరూపంలో సెక్యులరిజం అంతర్భాగమని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును మంత్రి ఉటంకించారు. ఈ మేరకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ సోషలిస్ట్, సెక్యులర్ పదాలు రాజ్యాంగ ప్రవేశికలో వాస్తవానికి లేవని అన్నారు. 1976లో ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని చేర్చారని గుర్తు చేశారు. మధ్యలో చేర్చిన ఈ పదాలను తొలగించవలసిన అవసరం ఉందని, దీనిపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రవేశికలో ఏమైనా సవరణలు చేపట్టాలంటే సమగ్రమైన చర్చలు, విస్తృత ఆమోదంతోనే అది సాధ్యమని, ప్రవేశికలో మార్పులు చేపట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి పేర్కొన్నారు. జస్టిస్ వర్మ అభిశంసన లోక్సభలోనే. జస్టిస్ యశ్వంత్ వర్మను హైకోర్టు జడ్జి పదవి నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన అభిశంసన తీర్మానాన్ని లోక్సభలోనే చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్మానం కోసం లోక్సభలో బీజేపీ, రాజ్యసభలో కాంగ్రెస్ నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును అనుసరించి అభిశంసన తీర్మానాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుని అధికార పార్టీ ఆగ్రహానికి గురైన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పదవి నుంచి తప్పుకోవడంతో కొత్త ఉపరాష్ట్రపతి వచ్చే వరకు రాజ్యసభ నిర్వహణ బాధ్యత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయం కాంగ్రెస్ ఇచ్చిన నోటీసును రాజ్యసభ అనుమతించలేదని చెబుతోంది. దీంతో బీజేపీ కోరుకున్నట్లు లోక్సభలో బీజేపీ ఆధ్వర్యంలో జస్టిస్ వర్మ అభిశంసన కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం లభించింది. పెద్దాపురంపై మళ్లీ పాత ముద్ర. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో ప్రస్తుతం 10 వరకు వ్యభిచార ముఠాలు ఉన్నాయి. అమాయక యువతులు, మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి ఈ కోపంలోకి దించుతున్నారు. కాలేజీలు, హాస్టళ్లు, బస్టాండ్ల వద్ద తమ మనుషుల ద్వారా పరిచయాలు చేసుకుని డబ్బు, విలాసాలు ఆశ చూపుతున్నారు. స్థానిక కంపెనీల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల యువతులతో పరిచయం పెంచుకొని ఉచ్చులోకి లాగుతున్నారు. ఈ క్రమంలో అమ్మాయిల కోసం ముఠాల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో పాటు హత్యలకు సైతం పాల్పడుతున్నారు. 2022లో కొన్ని వ్యభిచార గృహాలను పోలీసులు సీజ్ చేయగా కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుని మళ్లీ కొనసాగిస్తున్నారు. పైగా పోలీసు అధికారులపైనే వ్యభిచారం చేసే మహిళలతో కేసులు పెట్టించడం పరిపాటిగా మారింది. వారికి స్థానికంగా కొందరు నేతలు సహకరిస్తున్నారు. ఈ ముఠాల కారణంగా ఎంతోమంది అమాయక యువతులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముదురుతున్న టెంపుల్ వార్. పురాతన శైవ ఆలయాలు ఉన్న ప్రాంతం కోసం థాయిలాండ్, కాంబోడియా మధ్య మొదలైన యుద్ధం ముదురుతోంది. మొదట వివాదాస్పద ప్రాంతాల్లోని పరస్పరం దాడులు చేసుకున్న ఇరు దేశాల సైన్యాలు శుక్రవారం 617 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దుల వెంట ఇతర ప్రాంతాలలో శతఘ్నులు, హెవీ మిషన్ గన్లతో భారీగా కాల్పులకు దిగాయి. కాంబోడియా స్వల్ప శ్రేణి రాకెట్ ప్రయోగిస్తుండగా థాయిలాండ్ డ్రోన్లతో బాంబులు వేస్తోంది. దీంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇరువైపులా 1,50,000 మందికి పైగా సరిహద్దుల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలినట్లు అంచనా. కాంబోడియా సరిహద్దుల్లోని తమ 8 రాష్ట్రాలలో థాయిలాండ్ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. సరిహద్దుల్లోని 6 జాతీయ పార్కులను మూసివేసి సిబ్బందిని అక్కడి నుంచి తరలించింది.
ఆకలి చావుల అంచున గాజాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. యుద్ధం కారణంగా మహిళలు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా పోషకాహార లోపం, ఆకలితో చిన్నారులు అల్లాడిపోతున్నారు. శరీరం బక్కచిక్కి పొత్తి కడుపులు ముడుచుకుపోయి ఎముకలు బయటకు వచ్చి దీనంగా కనపడుతున్నారు. చిన్నారులు కనీసం నడవలేకపోతున్నారు. ఏడ్చే ఓపిక కూడా లేని స్థితి. ఆకలి బాధలు తట్టుకోలేక చిన్నపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మొత్తం 113 మంది ప్రాణాలు కోల్పోగా ఇందులో 81 మంది చిన్నారులు ఉన్నారు. సుమారు 1,00,000 మంది మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరోవైపు ఆసుపత్రుల్లో అవసరమైన ఔషధాలు లేక డాక్టర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని, తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని 100కు పైగా సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కరివేపాకులో లెక్కలేనన్ని ఔషధ గుణాలు. కరివేపాకులకు విషాన్ని హరించే శక్తి ఉంది. వీటిని పచ్చిగాను, ఎండబెట్టి కూడా ఆహారంగా తీసుకోవచ్చు. కరివేపాకులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా కరివేపాకును తింటే చర్మం నిగనిగలాడుతుంది. కంటి సమస్యలకు కరివేపాకు పరిష్కారంగా పనిచేస్తుంది. కడుపులోని నులిపురుగులను కరివేపాకు చంపేస్తుంది. కరివేపాకులోని ఏ విటమిన్ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కరివేపాకు వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తీరం దాటిన వాయుగుండం. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. ఓడరేవుల్లో 3వ నంబర్ హెచ్చరిక. దక్షిణ కోస్తా సీమల్లోనూ వర్షాలు. వచ్చే వారం మరో అల్పపీడనం. నీట్ విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ. మాజీ సీఎం జగన్ హయాంలో నీట్ విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్కు చెందిన మైనర్ బాలిక విశాఖలోని ఆకాష్ బైజూస్ ఇన్స్టిట్యూట్లో నీట్ కోచింగ్ కోసం చేరింది. 2023 జూలైలో హాస్టల్ భవనం 3వ అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీనికి సంబంధించిన విచారణకై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అశ్లీల చిత్రాల యాప్లపై నిషేధం. ఓటీటీ వేదికల్లో విచ్చలవిడిగా అందుబాటులో ఉంటున్న అభ్యంతరకర వీడియోల కట్టడిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న కొన్ని మాధ్యమాలపై కొరడా జల్పించింది. ఉల్లు, ఏఎల్టీటీ సహా కొన్ని యాప్లు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. మాల్దీవులకు 4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఆగస్టు 13 నుంచి మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించేందుకు కేంద్రం సిద్ధమైంది. దీనిపై చట్టబద్ధమైన తీర్మానాన్ని తీసుకురావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభకు నోటీసులు అందించగా దీనికి చైర్మన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సెమీస్లో సాత్విక్ జోడీ. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. అయితే మహిళల సింగిల్స్లో వర్ధమాన షట్లర్ ఉన్నతి హుడా పయనం ముగిసింది. వెన్నెల, తన్వికి పతకాలు ఖరారు. తెలుగమ్మాయి వెన్నెల కలగొట్ల మరో భారత షట్లర్ తన్వి శర్మ ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పతకాలు ఖరారు చేసుకున్నారు. 186 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్. జో రూట్ శతకం, స్టోక్స్, పోప్ హాఫ్ సెంచరీలు. భారత్తో 4వ టెస్టులో వరుసగా 3వ రోజు ఇంగ్లాండ్దే ఆధిపత్యం కొనసాగింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.